కాదు, మీరు ఫస్ట్ టైం మన మదనపల్లికి వచ్చారు కాబట్టి మన ఎస్ఆర్ షాపింగ్ మాల్కి ఒక్కసారి మన వాళ్ళందరికీ హాయ్ చెప్పేసి లోపలికి వెళ్ళి కలెక్షన్ చూసుకొని కలెక్షన్ ఎలా ఉందో బయటకు వచ్చి మీరు ఒక చిన్న మదనపల్లి ఎలా ఉన్నారు? చాలా చాలా సంతోషం. ఇది నా ఫస్ట్ టైం ఇక్కడికి అండ్ నేను చాలా హ్యాపీ అందరినీ చూసి అండ్ ఒకసారి లోపల వెళ్ళి మళ్ళీ ఇక్కడికి రావడం అండ్ ఐ విల్ స్పీక్ టు ఆల్ గైస్. సో ఓకే, మన మదనపల్లిలో ఎస్ఆర్ షాపింగ్ మాల్ అయితే చాలా గ్రాండ్గా అయితే ఓపెన్ అవబోతుంది. అలాగే మనకు మీనాక్షి చౌదరి గారు అయితే వస్తున్నారు ఇక్కడికి. చాలా మంచిగా ఓపెనింగ్ అలాగే సెలబ్రేషన్ చాలా బాగా జరగబోతుంది. ఇక్కడ యాంకరింగ్ చేయడానికి అయితే ఇక్కడ హరియానా గారు అలాగే అఖిల్ గారు వస్తున్నారనమాట. సో చాలా బాగా అయితే ఇక్కడ గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. ఇంకా మనకు మదనపల్లిలో అయితే ఆల్ షాపింగ్ మాల్స్ అయితే ఓపెనింగ్ చూసేసారు కదా, ఇప్పుడైతే ఈ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కూడా చూసేసేయండి. అలాగే ఇక్కడ శారీస్ వచ్చేసి మంచి బంపర్ ఆఫర్స్లో ఉన్నాయండి. మనకి ఇక్కడ ఆఫర్స్ అంటారా, ఒక్క శారీ ప్రైస్కి అయితే 2 శారీస్ ఇస్తున్నారు. 2 శారీ ప్రైజెస్కి అయితే 4-5 శారీస్ కూడా ఇచ్చేస్తున్నారు. అలాంటి ప్రైజెస్ అయితే అలాగే ఇక్కడ 49 రూపీస్ నుంచి అయితే ఇక్కడ స్టార్ట్గా ఉంది మనకు ప్రైజెస్ అయితే. రీజనబుల్ ప్రైజెస్, చాలా రీజనబుల్గా ఉన్నాయి. నాకైతే శారీస్ అయితే చాలా బాగా నచ్చాయి ఇక్కడ. ఇంకొకటి ఏమంటే రంజాన్ ఉగాది రెండూ ఒకేసారి కలిసి రావడంతో అయితే ఈ షాపింగ్ మాల్ ఓపెన్ చేయడం ద్వారా అస్సలు క్రౌడ్ తగ్గే ఛాన్సే ఉండదు. నాకు తెలిసి ఎవరెవరు ఎంతమంది ఏమేమి కొంటారో నాకైతే తెలియదు. అస్సలు వాళ్ళు వదలాలి అంతే గేట్ తీసి ఎంతమంది దూరేస్తారంటే వీళ్ళకు నిలబడడానికి కూడా తావు సరిపోదు అనుకోండి, అలా అయితే వచ్చేస్తారు దూరి. ఇంకా హరియానా గారు అయితే వచ్చారు యాంకరింగ్ చేయడానికైతే. ఇంకా మీనాక్షి గారు వచ్చేంతవరకు అయితే వీళ్ళైతే మన పబ్లిక్ అయితే ఎంటర్టైన్ చేయబోతున్నారనమాట. అసలు ఈ ఎండకైతే ఎంతమంది జనాలు వచ్చారంటే రంజాన్ నెల ఒక్కుపొద్దులుండి కూడా వచ్చి ఎండలో నిలబడ్డారు. ఎందుకు? మీనాక్షి గారు వస్తున్నారు, చూడాలి. అలాగే మన మదనపల్లిలో షాపింగ్ మాల్స్ అయితే డే బై డే అన్నట్టు ఒక షాపింగ్ మాల్ తర్వాత ఇంకో షాపింగ్ మాల్, ఒక షాపింగ్ మాల్ తర్వాత ఇంకో షాపింగ్ మాల్ అయితే ఇలా అయితే మన మదనపల్లిలో షాపింగ్ మాల్స్తో అయితే మదనపల్లి ఫుల్గా నిండిపోతుంది. మాటకి చెప్పుకోవాలంటే పల్లి అనేసి మదనపల్లిలో లాస్ట్లో ఆ పల్లి ఎందుకు వచ్చేసిందో తెలియదు కానీ మన మదనపల్లి అయితే సిటీతో పోల్చుకుంటే ఏ మాత్రం తగ్గిపోదండి. అలాంటి షాపింగ్ మాల్స్ మన మదనపల్లిలో అయితే. ఇక్కడ ఎండ చూస్తున్నారా, ఈ ఎండలో అయితే వీళ్ళిద్దరూ యాంకరింగ్ చేస్తున్నారు. ఒక అందాల సినీ తార చేతుల మీదుగా మన ఎస్ఆర్ షాపింగ్ మాల్ గ్రాండ్ గా ఇనాగ్రేట్ కాబోతుంది. సో రాయల్స్ వాళ్ళు వస్తున్న వాళ్ళు అందరూ చాలా మంది రెడీగా ఉన్నారు. హరియానా గారు మీ అందరికీ తెలుసు, బ్యూటిఫుల్ మీనాక్షి చౌదరి గారి చేతుల మీదుగా ఇనాగ్రేట్ కాబోతుంది మన షాపింగ్ మాల్. సో కింద ఉన్న యూత్ అందరూ కూడా. సో ఇప్పుడు వర్కింగ్ డే కాబట్టి చాలా మంది కాలేజ్ పిల్లలు అందరూ కూడా వస్తారు. సో మన మదనపల్లిలో స్టూడెంట్స్ కూడా చాలా మంది ఎక్కువ. ఎస్, సో కాబట్టి ఈజీగా వచ్చేస్తారు. ఎందుకంటే శారీస్ కానివ్వండి, వాళ్ళకి టాప్స్ కానివ్వండి, ఫ్రాక్స్ కానివ్వండి, అన్ని చాలా రీజనబుల్ ప్రైజెస్తో ఉన్నాయి మనకి ఇక్కడ. సో కాబట్టి హ్యాపీగా మనం షాపింగ్ చేసేసేయచ్చు. ఇక్కడ ఒక ఆఫర్ అయితే పెట్టారండి. ఆఫర్ అంటే ఏమనుకుంటున్నారా, ఇక్కడ వాళ్ళ చేతిలో ఉండే శారీస్ కానివ్వండి, టాప్స్ కానివ్వండి, దాని ప్రైస్ కరెక్ట్గా గెస్ చేసిన వాళ్ళకి ఓచర్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ లోపలికి వెళ్ళి వాళ్ళు ఇచ్చిన ఓచర్ని బట్టి మీకు కావాల్సిన షాపింగ్ అయితే మీరు చేయొచ్చు. అంటే దాంట్లో ఉన్న ప్రైస్ మాత్రమే పే చేసి మీకు కావాల్సిన శారీ అయితే మీరు కొనొచ్చు అనమాట. ఇంకా ఇక్కడైతే చాలా బాగా అయితే ఈవెంట్ అయితే చాలా బాగా జరిగింది అనుకోండి. ఇంకా ప్రైసెస్ అయితే 49 రూపీస్ అండి. ఆ శారీ అయితే ఒక పిల్లోడైతే చెప్పాడు 49 రూపీస్ అనేసి. ఎవరికి ఇస్తావు ఈ శారీ నువ్వు అంటే మా అమ్మకి ఇస్తాను. అలా టాస్క్ పెట్టిన తర్వాత అయితే చాలామంది గెస్ చేయడం జరిగింది, చాలామందికి అయితే లోపలికి పంపించడం జరిగింది. ఇంకా అందరికీ లోపలికి పంపిస్తే క్రౌడ్ ఎక్కువ అయిపోతుంది. ఇంకా మీనాక్షి గారు వచ్చిన తర్వాత అయితే క్రౌడ్ అయితే కంట్రోల్ చేయలేరు కాబట్టి జస్ట్ ఇలా కూపన్స్ వచ్చిన వాళ్ళకి మాత్రం కొంతమందికి అయితే లోపలికి అయితే పంపించారనమాట. ఇంకా మిగతాదంతా గేట్స్ అయితే వేసేసారు. ఇలా కొంతమందికి ఛాన్స్ వచ్చింది లోపలికి వెళ్ళడానికి. ఇంకా లోపలికి వెళ్ళిన వాళ్ళైతే ఆరంగా అయితే మీనాక్షి గారిని చూశారు, హరియానా గారిని కూడా చూశారు. ఇంకా పార్టీ ఎలా జరిగింది ఈవెంట్ అనేసి కూడా బాగా చూశారనమాట. ఓపెనింగ్ అయితే చాలా గ్రాండ్గా అయితే జరిగింది.
ఇలా ఆఫర్స్, కూపన్స్, వోచర్స్ ఇలా చేస్తూ ఉంటే కనుక ఒక 1 అవర్ పైన అయితే మనకు టైం అయితే అక్కడ స్పెండ్ అయిపోయిందనమాట. మళ్ళీ మనకు మీనాక్షి గారు వచ్చేసి హాస్పిటల్స్లో అయితే దిగారు. అక్కడి నుంచి వచ్చి ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చేసి బ్లూ శారీలో రాబోతున్నారు అనేసి కూడా తెలిసిందనమాట. ఇంకా మీనాక్షి గారు వచ్చిన తర్వాత అయితే హంగామా అంటారా, ఫుల్గా హంగామా అయిపోయింది. లాస్ట్ వచ్చేసి మీనాక్షి గారు ఇక్కడ డ్యాన్స్ కూడా చేశారనమాట. వాళ్ళ ఒక పాటకైతే డ్యాన్స్ చేశారు. సో చాలా బాగా అనిపించింది. ఇంకా మాకు హీరోయిన్ సినిమాలో కనిపించేదానికంటే కానీ రియల్గా చూసి చాలా బాగున్నారు మీనాక్షి గారు అయితే. ఇన్నోసెంట్ ఫేస్ చాలా బాగా నచ్చారు నాకైతే. దగ్గర నుంచి చూడడం చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంకా మన మదనపల్లిలో అయితే క్రౌడ్ అయితే ఫుల్గా అండి. ఈ ఎండలో చూడండి మీరు, ఎండకి ఇక్కడ నిలబడలేక అక్కడ షాప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇంకా మనకు అప్టర్స్ పైన నిలబడ్డారనమాట, అపార్ట్మెంట్స్ మీద అంతా నిలబడారు. సో చాలామంది వచ్చారు ఇంకా చాలా దూరం నుంచి. అలాగే ఈ రోజు స్పెషల్ ఏమంటే ఉమెన్స్ డే స్పెషల్ కూడా ఉంది. సో ఉమెన్స్ డే స్పెషల్ రోజు మీనాక్షి రావడం, మన మదనపల్లిలో ఇంకో పార్టీ మీటింగ్ కూడా జరగడం, ఇలా మన మదనపల్లి అయితే ఫుల్ హంగామా జరిగింది అనుకోండి. సండే March 8th అయితే ఫుల్ హంగామా జరిగింది మన మదనపల్లిలో. అమ్మకి సూపర్. చూసారా వాళ్ళు ఎవరిని కూడా చెప్పలేదు, నేను మా అమ్మకి ఇస్తానని చెప్పండి. సూపర్. సో మీరు వచ్చేస్తే లోపలికి వెళ్ళి షాపింగ్ చేయవచ్చు ఆఫ్టర్ ఓపెనింగ్. ఇక్కడ మేము చూపించే శారీస్ ప్రైజెస్ కానీ మీరు కరెక్ట్గా గెస్ చేయగలిగితే మేము కూపన్ ఇస్తాం. ఈ కూపన్తో మీరు లోపలికి వెళ్ళి హ్యాపీగా షాపింగ్ చేయవచ్చు. అంటే మీకు వర్కబుల్ ప్రైస్ మేము ఇక్కడ ఎంత ఇచ్చామో ఈ ప్రైస్కి మీరు లోపలికి వెళ్ళి దీనికి ఏం వస్తుందో మీరు అనుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ స్పీకర్. హర్యానా గారి చేతుల మీదుగా తీసుకో. ఫైనల్గా మీనాక్షి గారు వచ్చేసారు. స్టేజ్ పైన ఎక్కేసి మదనపల్లి అందరికీ హాయ్ అయితే చెప్పేశారు. ఇంకా లోపలికి అయితే ఓపెనింగ్ కోసం వచ్చేసారు. ఇంకా ఇక్కడ ఓపెనింగ్ చేసి వాళ్ళు శారీస్ మొత్తం విజిట్ చేసి షాప్ మొత్తం తిరిగి వీళ్ళ షాపింగ్ మాల్ మొత్తము ఇంకా పైగా అయితే వెళ్ళి కొద్దిసేపు అయితే ఇంటర్వ్యూ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత దీపారాధన అంటే దీపం అయితే వెలిగించేసి ఇక్కడ ఉన్న పూజ అయితే కంప్లీట్ చేసుకొని పైకి అయితే వెళ్ళారు. పైకి వెళ్ళి కొద్దిసేపు అక్కడ ఇంటర్వ్యూ అయితే ముగించుకొని మళ్ళీ కిందకు వస్తారనమాట. అప్పుడు వచ్చేసి ఎవరితో సెల్ఫీస్ దిగుతారు ఏమి అనేసి ఇంకా ఆల్మోస్ట్ మన మదనపల్లికి అందరి ఇన్ఫ్లుయెన్సర్స్కి కానివ్వండి, మామూలు సామాన్యులకు కానివ్వండి చెప్పింది ఏమంటే ఎస్ఆర్ అనేసి షాపింగ్ మాల్కి ట్యాగ్ చేసి ఆమెకి ఇష్టమైన సాంగ్ కానీ దేనికైనా కానీ మనం ఒక యాక్ట్ చేసినట్టు లేదంటే వాళ్ళకి ట్యాగ్ చేసినట్టుంటే మీ అందరికీ సెల్ఫీ అవకాశం ఇస్తాము అన్నారు. కానీ అలా ఏమీ ఇక్కడ జరగలేదండి. సెల్ఫీ అవకాశం అయితే ఎవరికి ఇవ్వలేదు. జస్ట్ ఒక అమ్మాయి ఎవరో అయితే దూరేసి వెళ్ళేసి ఒక సెల్ఫీ తీసుకొని వచ్చేసింది. ఇంకా ఆల్మోస్ట్ అంతమందికి సెల్ఫీ అంటే ఇంకా మనం ఏమనుకోవాలి, నిజమేనేమో అనుకొని ట్యాగ్ చేస్తారనుకోండి. ఇంకా ట్యాగ్ చేసిన తర్వాత సెల్ఫీ దొరుకుతుంది అనుకుంటారు, కానీ అలా అయితే దొరకలేదు ఎవరికి. ఒక అమ్మాయికి మాత్రమే ఇక్కడ సెల్ఫీ అయితే ఇచ్చారనమాట మీనాక్షి గారు. ఇంకా అందరితో మనం కూడా ఆలోచించాలి కదండి. అంతమంది క్రౌడ్లో ప్రతి ఒక్కరికి సెల్ఫీ ఇవ్వాలంటే కూడా చాలా కష్టమే. ఒక్కరు ఇద్దరు కాదు, చాలామంది అయితే ట్యాగ్ చేశారనమాట. మన మదనపల్లిలో ఆల్మోస్ట్ ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే చాలానే ఉన్నారనమాట. అందుకే చాలామంది ట్యాగ్ చేశారు, కానీ బట్ అలా అయితే జరగలేదు. ఇంకా ఇక్కడ చూడండి, చూడ్డానికి వచ్చిన పబ్లిక్ తక్కువగా ఉంటే అందరి చేతిలో కెమెరా ఫోన్ లేకపోతే ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఉంటారు, లేదంటే ఒక న్యూస్ ఛానల్ వాళ్ళు ఉంటారు, మీడియా. అలా కాకపోతే కూడా ఎవరైనా కానీ వీడియో కాల్స్ చేసి మరీ మీనాక్షి గారిని అయితే చూపించేవాళ్ళు చాలామంది. ఇలా అయితే నేను అందరినీ గమనించానమాట. ఇక్కడ ఈ షాప్లో ఏమవుతుంది అనేసి ఈ ఓపెనింగ్లో జరిగింది ఏమంటే చాలామంది వీడియో కాల్స్ చేసి మరీ వాళ్ళకి మీనాక్షి గారిని అయితే చూపిస్తున్నారు. సో ఎంత అభిమానం ఉంటే అలా చూపిస్తారు కదండి. ఎందుకంటే ఒక హీరోయిన్ వచ్చింది అంటే మన మదనపల్లిలో ఎక్కడున్న క్రౌడ్ కూడా ఇంకా చిన్న చిన్న పల్లెలు మన మదనపల్లికి దగ్గరలో ఉన్న కొత్తకోట, తమ్మాళ్ళపల్లి, పీలేరు,
పుంగునూరు ఇలా చాలా దూరం నుంచి అయితే వచ్చేస్తారనమాట ఇంకా ఇక్కడ చూడాలి అనేసి. అయినా మీనాక్షి గారు కట్టుకున్న చీర అయితే చాలా బాగుంది కదా, బ్లూ కలర్లో అయితే చాలా మంచి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా అయితే ముస్తాబై వచ్చేసారనమాట. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో అయితే ఇలా ముస్తాబ్ అవ్వలేదు కానీ ఇక్కడైతే చాలా బాగా ముస్తాబయ్యారు, చాలా బాగా కనిపిస్తున్నారు. కానీ ఇంకోటి ఏమంటే ఇన్నోసెంట్ ఫేస్, చాలా మంచిగా క్యూట్గా కనిపిస్తున్నారు మీనాక్షి గారు అయితే. ఇంకా మనం మూవీస్లో చూడడానికి అయితే చాలా ఏజ్ అయిపోయినట్టు కనిపిస్తారు. నాకైతే ఇక్కడైతే చాలా బాగా కనిపించారు నాకైతే మీనాక్షి గారు అయితే. చూస్తున్నారు కదా, ఇంకా మొత్తం ఇక్కడ షాపింగ్ మాల్ మొత్తం విజిట్ చేసి పైకి వెళ్తారు. ఇంకా వీళ్ళైతే ఇంకా వీళ్ళ కార్యక్రమం పైన అయితే ఉంటుంది. ఇంకా వీళ్ళ ఈవెంట్ అయితే పైన కొద్దిగా సేపు కూర్చొని అందరూ మాట్లాడుకొని వీళ్ళ కంపెనీ ఇంకా షాపింగ్ మాల్ గురించి అయితే ఒక 4 మాటలు అయితే మాట్లాడి మళ్ళీ అయితే కిందకు వస్తారు. అంతవరకు అంతే, ఎవరు చేసేది ఏమి ఉండదన్నమాట. ఇంకా అంతవరకు బయట ఉన్న యాంకర్స్ అయితే అందరికీ ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటారు. ఏదైనా పంచులు వేయడము, సాంగ్స్ పాడడము ఇలా అయితే జరుగుతూ ఉంటుంది వాళ్ళు వచ్చేంతవరకు. ఇంకా ఈవెంట్ అయితే మనకు 12:30కి అయితే కంప్లీట్ అయిపోయింది. టోటల్ ఆఫ్ మీనాక్షి గారు అయితే 12కి అయితే వెళ్ళిపోయారు. 12:30 వరకు అయితే మొత్తం టోటల్గా ఈవెంటే కంప్లీట్ అయిపోయింది మనకి ఇక్కడ. కౌంటర్లో పెట్టేస్తాను సార్. మీరు ప్రతి ఒక్కరు కెమెరామ్యాన్ రాంబాబుతో గంగ అన్నట్టు అలా అందరూ కెమెరామ్యాన్లే గంగలే రాంబాబులే ఉన్నారు ఇక్కడ. ఇంకా అందరూ అక్కడికి మీనాక్షి గారు వచ్చారు, డైరెక్ట్గా చూసి ఆనందిందాం అనేది లేకుండా ప్రతి ఒక్కరూ షూట్సే చేస్తున్నారు, మళ్ళీ మన వీడియోలో మనం చూసుకుందాము అన్నట్టు. ఇక్కడైతే చాలా బాగా అయితే అసలు యాక్టర్స్ అంటే దగ్గరగా చూసాము మనము అనేసి ఒక ఫీలింగ్తో చాలామంది అయితే వస్తారు. ఇంకో విషయం ఏమంటే మనకు స్పెషల్ ఈరోజు సండే ఉంది కాబట్టి చాలామంది క్రౌడ్ అయితే ఫుల్గా వచ్చేసారు. అసలు సిటిఎం రోడ్ అయితే ఏది కనిపించలేదు అనుకోండి, అంతమంది క్రౌడ్. మీనాక్షి గారు రాకముందు అయితే కొద్దిగా అలా ఇలా ఉన్నింది, బట్ మీనాక్షి గారు వచ్చిన తర్వాత అయితే ఫుల్ క్రౌడ్ ఎక్కడున్నారో ఏమో కానీ అందరూ వచ్చి అబ్బా ఒకరి మీద ఒకరైతే పడిపోయారు అనుకోండి. ఇంకా బాక్సర్స్ వచ్చారు కదా, వాళ్ళకి కంట్రోల్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే ఇంకా ఒకరి మీద ఒకరైతే దూసుకొని వచ్చేస్తున్నారు. ఇంకా మీనాక్షి గారు అంటే హంగామా అయిపోయింది వాళ్ళకైతే మన మదనపల్లికి వచ్చారు అనేసి. ఇంకా మీనాక్షి గారు అయితే చూడండి ఎల్లో కలర్లో రెడ్ కలర్ బార్డర్ ఉన్న శారీని అయితే సెలెక్ట్ చేసి చూస్తున్నారు, చాలా బాగా ఉంది అనేసి. సో షాపింగ్ చేస్తున్నారు ఏమో అనుకున్నాము, సో షాపింగ్ ఏం చేయలేదు, బట్ వాళ్ళైతే చూస్తున్నారు, మనకు డెమో చూపిస్తున్నారు ఇక్కడ ఉన్న మోడల్స్. ఏదేమైనా కానీ శారీ మోడల్స్ అయితే చాలా బాగున్నాయండి, ఒక్కసారి విజిట్ చేయండి. ఎస్ఆర్ షాపింగ్ మాల్ అయితే మన మదనపల్లిలో చాలా బాగున్నాయి. అలాగే మనకు రీజనబుల్ ప్రైజెస్ 49 రూపీస్ నుంచి శారీ అండి, మీరు నమ్ముతారా? అక్కడికి వెళ్ళి చూడండి ఒకసారి. 49 రూపీస్ నుంచి మనకు శారీస్ అయితే ఇక్కడ స్టార్ట్ ఉన్నాయంటే ఇంకా ఎండాకాలం కదా, సో మనకు కాటన్ శారీస్ అయితే ఎక్కువగా వచ్చాయన్నమాట. సో చాలా బాగుంది చూడండి, ఈ శారీ కూడా మనకు రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి, ఒకసారి విజిట్ చేస్తే మీకు కూడా తెలుస్తుంది. మరి ఇంకోటి ఏమంటే మదనపల్లిలో మన రంజాన్ ఉగాది అయితే చాలా హంగామా జరగబోతుంది ఈ ఎస్ఆర్ షాపింగ్ మాల్ ఓపెనింగ్ తర్వాత. ఓకే, సో అండ్ ఇందాక నుంచి మీరు గారు ఇందాక నుంచి మీకోసం మా యూత్ అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. ఓకే, సో మీరు మరి ఏం మాత్రం లేట్ చేయకుండా మీరు మాకు మైక్ ఇచ్చేస్తారు. ఓకే రండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మరి స్టార్ట్ చేసేస్తాం మ్యూజిక్. స్టేజ్ మొత్తం దద్దరిల్లిపోయిందండి బాబాయ్, ఒక్కరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు అయితే స్టెప్స్ వేసేసారనమాట. మీనాక్షి గారు ఒక 2 స్టెప్స్ వేసి చాలు అన్నారు, ఎందుకంటే శారీ వేసుకున్నారు వాళ్ళు. ఇంకొకటి ఫుల్ ఎండగా ఉంది చూడండి, ఎలా అసలు ఫేస్ పైన అయితే కలర్స్ చూడండి మీరు ఒకసారి, సన్లైట్ మొత్తం ఫేసుల పైన ఉంది వీళ్ళ ముగ్గురు ఫేసుల పైన అయితే. అయినా కానీ స్టెప్స్ అయితే మంచిగా వేశారు కదా, చాలా బాగుంది కదా. ఎంతమందికి నచ్చింది స్టెప్స్ కామెంట్ చేసేసాయని నాకైతే. సో చాలా బాగా ఈవెంట్ అయితే
కంప్లీట్ చేసుకొని అయితే మీనాక్షి గారు అయితే వెళ్ళిపోయారు. ఇంకా స్టేజ్ పైకి వచ్చి ఇక్కడ నుంచి అలాగే వీళ్ళైతే వెళ్ళిపోయారనమాట. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కొద్దిసేపు అయితే మన మదనపల్లి ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే కొద్దిసేపు స్టేజ్ పైకి వెళ్ళి హంగామా చేసేసారు అనుకోండి ఇక్కడ. Once again, artists, welcome to అమ్మాయి చూసారా కలకాలు పెట్టుకుని మంచిగా కలకాలు పెట్టుకుని సారీ కట్టుకుని వెళ్తుంది ఇక్కడ షాపింగ్ చేయడానికి. Thank you, Andy. Thank you so much, all the influencers. Andarki, thank you so much for coming. And this is your lovely appeal, Ranjit. Thank you so much.